నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 2025 గత వారం రోజుల క్రితం రేకుర్తిలో నూతన పాదరక్షల షాపు ప్రారంభోత్సవం నిమిత్తం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ రేకుర్తి బస్టాండ్ చౌరస్తాలో గల దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద షాపు ప్రారంభోత్సవ ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా అది గమనించిన స్థానిక అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చంటి మహేష్ అంబేద్కర్ గారి విగ్రహం రైలింగ్ కు ఆనుకుని పాదరక్షలు గల ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం అది అంబేద్కర్ గారిని అవమానించినట్లేనని, దళితుల మనోభావాలను దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. ఈ విషయమై పెద్దలను సంప్రదించగా అందుకు బాధ్యులైన షాపు యజమానులను పిలిపించి విషయాన్ని వివరించడంతో అందుకు స్పందించిన షాపు యజమానులు ఇది మాకు తెలియక యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటని క్షమించమని కోరుతూ అంబేద్కర్ గారంటే మాకు గౌరవమేనని, అందుకు ప్రాయశ్చిత్తంగా మీరేం చెప్తే అది చేస్తామని తెలపడంతో బాధ్యులైన వారి చేత అంబేద్కర్ గారి విగ్రహాన్ని నీటితో కడిగించి పాలాభిషేకం చేయించారు. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా షాపు యజమానులు, రేకుర్తికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చంటి మహేష్ తదితరులు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలనే విందాం. మరి రాష్ట్ర దగ్గర చెప్పుల షాప్ ఓపెన్ చేయడం జరిగింది. 18వ తారీఖు రోజు చెప్పుల షాప్ ఓపెన్ చేసి మేము ఒకరికి కాంటాక్ట్ ఇచ్చాము ఫ్లెక్సీ కట్టమని. వాళ్ళు అనుకోని కారణాల వల్ల అంబేద్కర్ దగ్గర ఫ్లెక్సీ కట్టడం జరిగింది. దీనికి మీ క్షమాపణ కోరుకుంటూ అంబేద్కర్ గారికి పాలాభిషేకం దండ చేసి వాళ్ళకి చేస్తాం. తప్పు జరిగిందని చెప్తున్నాం. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు. నేను ఇక్కడ రేకుర్తి చౌరస్తాలో ఉన్న రాగా వచ్చేసరికి ఇక్కడ ఒక చెప్పుల షాప్ ఓపెన్ అని అంబేద్కర్ ఫ్లెక్సీకి అంబేద్కర్కు రైలింగు చెప్పులతో కూడినటువంటి ఫోటో ఫ్లెక్సీ కట్టడం జరిగింది. వేరే వాళ్ళు కట్టిన తర్వాత దాన్ని చూసి అంబేద్కర్ ఇలా కట్టడం అవమానకర విషయం అని చెప్పి నేను దాని మీద దాన్ని తీసుకొని ధర్నా చేయడం జరిగింది. ధర్నా పరంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో మాకు మన ఏసీపీ ఐపీఎస్ గారు, మరి సిఐ గారు, ఏఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి మాకు ప్రోత్సాహం ఇచ్చి వీళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా శిక్ష ఇద్దాం, వాళ్ళకు కేసులు పెడదామని చెప్పి అన్న తర్వాత వీళ్ళు వచ్చి షాప్ కోసం అని పెట్టిన ఫ్లెక్సీలు ఏవైతే చెప్పులతోటి పెట్టిరో ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి అన్న మేము కావాలని చేయలేదు, మా తప్పుగా మేము భావిస్తున్నాం, మేము క్షమించండి అని అన్న తర్వాత అప్పుడు ఆ విజయంతో వీడికి వచ్చి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అంబేద్కర్కి వచ్చి పాదాభివందనం చేస్తే సరిపోతుంది, మీరు పాలాభిషేకం చేయండి, దండ వేయండి, మీ రుగ్మతలన్నీ పోతాయి, ఇటువంటి మీరు ఇంకోసారి చేయొద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పడంతో అదేవిధంగా వీళ్ళు వచ్చి షాప్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి ఇప్పుడు పాలాభిషేకము పూలదండ వేసారు. దీనికి మాకు సంతోషంగా ఉంది, మేము సంతంగా భావిస్తున్నాం. మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంటు ఎస్ఐ ఓచయ్య గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే దీని మీద ఫ్లెక్సీ మీద కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అని ప్రారంభోత్సవాన్ని పేరున్నది. పేరున్న దాన్ని బట్టి నరేందర్ అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే ఆయన కూడా చొరవ తీసుకొని వాళ్ళు కట్టడం తప్పు అని చెప్పి నరేంద్ర అన్న గారు కూడా చైర్మన్ నరేంద్ర అన్న గారు కూడా అన్నారు. అని వాళ్ళతో పాటు ఇది చేయడం మీరు చేసింది అంత పెద్ద తప్పు, ఇది మీరు ఇంకోసారి ఇటువంటి పొరపాట్లు చేయొద్దని అన్నగారు కూడా ప్రశ్నించారు. అన్నగారు సహకరించినందుకు అన్నగారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరు? నా పేరు చంటి మహేష్, రేకుర్తి.
ఫ్లెక్సీ కట్టిన వాళ్ళ పేర్లు కట్టిన వారి పేరు రాజేష్. రాజేష్ అశోక్. సో మీకు తెలియకుండా అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. దీనికి దీనికి మా సహకరించిన రమేష్ గారు, బడుగు లింగన్న, బడుగులింగయ్య, రామడుగు మండల్ మోత విలేజ్. ఈ అంబేద్కర్ అనేటువంటి ఒక మాకు దేవుడు, ప్రపంచ మేధావి. ఆయనకి ఫ్లెక్సీలు కట్టి, చెప్పుల ఫ్లెక్సీలు కట్టి, అవి కట్టి చాలా అవమానాలు పడుతుంది. ఇకనైనా ఇళ్ళను బట్టి ఎవరు కట్టద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బొమ్మకు మాత్రం తప్పకుండా ఎవ్వరు చూద్దాము, ఏ ఫ్లెక్సీ కట్టద్దు. మాకు బాధాకరమైన అటువంటి విషయం. ఫ్లెక్సీలో చెప్పి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి. జై భీమ్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం.